చెప్పినా కదా ఇది లైట్ తీసుకునే ముచ్చట కాదు. ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ఏ వార్ వల్ల నువ్వు నేను అంటే సామాన్యులు ఘోరంగా ఎఫెక్ట్ కాబోతున్నారు. ఫస్ట్ పెద్ద ఇంపాక్ట్ అయితే ఆయిల్ ప్రైసెస్ మీద పడుతుంది. దునియా మొత్తంలో 20% ఆయిల్ స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి వస్తుంది. ఇది ఇరాన్ బార్డర్ లో ఉంది. యుద్ధం వల్ల ఇరాన్ ఓడేమో స్టేట్ ఆఫ్ హార్మస్ ని బంద్ చేసి పడేసింది. సో డైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ $100 క్రాస్ అయిపోయింది. అండ్ స్టాక్ మార్కెట్ లో దీని ఎఫెక్ట్ గట్టిగా కనిపించింది. దీన్ని ఈ షాక్ నుండి తేరుకోవడానికి 5% నుంచి 10% వరకు స్టాక్ మార్కెట్లు అయితే క్రాష్ అవుతుంది. నెక్స్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మార్గం ఏదైనా ఉందంటే గోల్డ్. సో గోల్డ్ కొనడానికి జనాలు ఎగబడుతున్నారు కాబట్టి గోల్డ్ ప్రైసెస్ 2 lakhs వరకు చేరుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకో పెద్ద ఇంపాక్ట్ అయితే మన ఇండియన్ కరెన్సీ మీద పడబోతుంది. డాలర్ తో కంపేర్ చేస్తే ఇండియన్ రూపీ వాల్యూ పడిపోతుంది. సో ఫ్లైట్ టికెట్స్, ట్రావెల్, ఎలక్ట్రానిక్స్, గూడ్స్, క్లాత్స్ అన్నిటి పిరమైపోతున్నాయి. రేట్లన్నీ పిరమైపోతున్నాయి అనమాట. అండ్ ఇప్పట్లో మన ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఉందో రేట్ కట్స్ ఇప్పట్లో చేయనని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏది తెలియని మన ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారంటే బయట దేశంలో యుద్ధం జరిగితే మనకేం ఫరక్ పడుతుంది అనుకుంటున్నారు కదా, వాళ్ళకి రీల్ షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఫాలో కొట్టు. బాయ్.